अंदर बागुन्नारा आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या కొడుతున్నమా జుబ్లీహిల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది అంతేనా పక్కానా మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా పక్కా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస అప్పుల పాలైన రాష్ట్రం అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పజెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఈ బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది నేను చెప్పేది కరెక్టేనా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి గ్రామాలలో చెరువులు బాగు చేసి గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు 42 ఫ్లైఓవర్లు ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు మీరు హైదరాబాద్లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపీనాథ్ గారు ఆయనను మీరు 5 ఏళ్ల కోసం గెలిపించినారు కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఇప్పుడు వచ్చిన ఎన్నికతో ఈ ఎన్నికల్లో గెలుపుతో ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు కానీ ఒకసారి ఆలోచించండి 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి 10 ఏళ్ల మా పరిపాలన మీ ముందుంది 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి ఒక్కటంటే ఒక్క కారణం ఉందా
ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు 2500 అందిందా? ఎవరికన్నా వచ్చిందా 2500? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా గట్టిగా చెప్పాలా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న సక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. హైదరాబాద్లో 20,000 లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? ఈరోజు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది. జీవో నంబర్ 58 కింద, జీవో నంబర్ 59 కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో 150,000 మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పేదవాడిని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినారు. మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటాओ, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడలు పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లయిపోయింది? ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి, కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు. హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ప్లాట్లు కొనేటోడు లేడు, ఫ్లాట్లు కొనేటోడు లేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేటు కుప్ప చేసి పెట్టిండు. ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు. ఒకప్పుడు 2-2.5 వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ 1,000-1,200 సంపాదించలేని పరిస్థితి. 162 మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీ హిల్స్లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జూబ్లీ హిల్స్ ప్రజల అమాయకులు ఆఖరికి వచ్చి షేక్పేట బస్తీలల్లా, షేక్పేట విలేజ్లా, ఇంకా మిగతా రేమత్ నగర్లా, బోరబండల ఆడ ఈడ మేము మొత్తం దోసుకొని సంపాదించిన పైసలు విదజల్లితే పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇంటింటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వబోతారు. మీరు కూడా ఏం చేయండి, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, తప్పేం లేదు. పైసలు వాళ్ళ పైసలేం కాదు, మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకుంటారా లేదా? కానీ ఓటు ఎవరికేయాలి? ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు? ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు దేశముదురులు. వాళ్ళు ఏం చేస్తారు, పైసలు చేతిలో పెడతారు. ఓటుకు 5,000 ఇస్తారట, రాసుకొని ఓటుకు 5,000. 5,000 ఇస్తే మీరేం చేయరు ఎరికేనా? 5,000 ఇస్తే మంచిగా జేబులో పెట్టుకొని మెల్లగా అడుగురి, అవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకు అని అడుగురి. అగో ఏం పైసలు అంటే బాకీ. అరే నీకు దండం పెడతారా భయ్, బంద్ చేయి, నువ్వు ఓయ్ బంద్ కర్రే బడే బాయ్ బంద్ కర్.
ఇగో గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు రాసిరు చూడు. ఒక్కొక్క ఆడబిడ్డకు 24 నెలలకు 2.5 చొప్పున 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. 5,000 జేబులో పెట్టుకోండి, మరి మిగతా 55,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని మెల్లగా అడుగుండ్రి. ముసలోళ్ళ దగ్గర పోయి 5,000 చేతులు పెడితే నువ్వు నాకు 48,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 24 నెలలు 2,000 చొప్పున 48,000 బాకీ ఉన్నావు, 5,000 ఇచ్చినావు, మిగతా 43,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగుండ్రి. అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇవ్వాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెసోడా అని అడగాలి. కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి, కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపియాలి మాగంటి సునీతమ్మని. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. పక్కానా కారు గుర్తేనా? షేక్పేట్లో మంచి మెజారిటీ ఇస్తారా? పక్కా 100%. నేను బేఫికర్ పోవాలనా? మీరు చూసుకుంటారా? మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు, ఏం బడపడు తీసుకోరు, మంచిగా తీసుకోండి. కారు గుర్తు పైకెళ్ళి 3వ నంబర్ మీద ఉన్నది. కారు గుర్తు మొదటి బ్యాలెట్లో మొదటి మెషిన్లో పైకెంచి 3వ నంబర్లో ఉన్నది. పైకెళ్ళి 3వ నంబర్ మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తు. వేరే గుర్తు దిక్కు చూడొద్దు. और किधर भी नको देखो, कार के निशान पे वोट दो, अच्छे तादाद से जिताओ, फिर शेखपेट में आके यहीं पे जलसा करेंगे, यहीं पे आप सबका शुक्रिया अदा करेंगे. जय तेलंगाना. कार गुर्तु के